రాజకీయ కారణాలతో అక్రమంగా తొలగించిన యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యానిమేటర్లు డిఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో యానిమేటర్లు డిఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించి కాజులూరు, కాకినాడ రూరల్ మండలంలో అక్రమంగా తొలగించిన 17 మందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం నాయకురాలు కె గంగాభవాని, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీలు మాట్లాడుతూ గత 4 ఏళ్లలో అనేకసార్లు పీడీ కార్యాలయంలో వివోఏల సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి పీడీ కార్యాలయాన్ని ముట్టడించాల్సి వచ్చిందని అన్నారు. సమస్యలను జిల్లాధికారులు పట్టించుకోకపోతే ఇదే పీడీ కార్యాలయం వద్ద 6వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు మేరీ, సిఐటియు జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, దుమ్ముల మేరీ, సాధనాల పద్మ, కె ఈశ్వరీభాయ్, రామలక్ష్మి, సత్యవేణి, దేవి తదితరులు పాల్గొన్నారు. ₹1,00,000 వరకు కూడా పెండింగ్ ఉండిపోయినాయండి వేతనాలు. అవి కూడా ఇప్పటికీ మంజూరు చేయలేదు. అవి ఎక్కడున్నాయన్నది మాకు తెలియదు, అడిగితే వస్తాయని చెప్తున్నారు. ఆ పెండింగ్ వేతనాలు కూడా వెంటనే విడుదల చేయమని, తర్వాత కాల పరిమితి సర్క్యులర్ అది మాకు మెడ మీద కత్తిలా ఉందండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాల పరిమితి అన్నది మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయమని కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చి మేము కూర్చోడానికి ముందే మేము పీడీ గారికి నోటీస్ ఇచ్చామండి. ఈరోజు మా సమస్యల మీద మీతో మాట్లాడడానికి వస్తాం మేడం అని. కానీ మా దురదృష్టం ఏంటంటే పీడీ గారు అక్కడ ఉండిపోవడం. పీడీ గారు వచ్చే వరకు కూడా మేము వెయిట్ చేస్తాం, తప్పులేదు. కాకపోతే సర్పు దృష్టికి మా సమస్యలు వెళ్తున్నాయా లేదా అన్నది కూడా చాలా వరకు మాకందరికీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. దయచేసి మా యొక్క డిమాండ్స్ని పరిష్కారం చేయాలి. తర్వాత 60 సంవత్సరాలు వచ్చేసిన వివోఏకి జీతం ఆపేమని చెప్పారండి. వీళ్ళ జీతం ఇవ్వకముందు 65 సంవత్సరాలు ఉన్న వివోఏతో కూడా పని చేయించుకున్నారు. ఈవేళ 8,000 జీతం ఇస్తున్నారు కాబట్టి ఆ వివోఏ వయసుని కొలమానం చేస్తున్నారు. ఈవేళ మేమందరం కూడా 60 సంవత్సరాలు మాకు కూడా వస్తుందండి. 62 సంవత్సరాలకి ఆ యొక్క కాల పరిమితులు పెంచమని అడుగుతున్నాం. మా డిమాండ్స్ అన్ని పరిష్కారం చేసే వరకు, తొలగించిన వారి విధుల్లో తీసుకునే వరకు ఇదే ప్రాజెక్టు దగ్గర, ఇక్కడే ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తొలగించినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. వేతనం కేవలం ₹8,000, ₹26,000 పెంచాలని చెప్పి కోరుతున్నారు. కాలపరిమితి జీవో అని చెప్పి వచ్చింది. ఆ కాలపరిమితి జీవో ద్వారా ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత తీసేది. ఇది అన్యాయం. ఇది ఎక్కడ లేదు, ఏ దేశంలోనూ లేదు, ఇది ఏ డిపార్ట్మెంట్లోనూ లేదు. అందుకని ఈ ప్రధానమైన 3 డిమాండ్లు ఏంటంటే తక్షణం ఏదైనా ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పుకోవాలి. ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి వస్తే మేడం గారు అంటే ఇక్కడ రాకుండా వేరే చోటుకి వెళ్ళారు. ఇది అన్యాయం. ఇది ఇప్పుడు మేడం గారు తక్షణం రావాలని కోరుతాం. మేడం గారు ఎప్పుడు వచ్చి హామీ ఇస్తే అప్పటికే ఇది ముగిస్తాం, అంతవరకే ఇది ముగించాం. ఇదివరకే 3 నెలల క్రితం ఒకసారి వచ్చాం, అప్పుడు కూడా ఇలా కూర్చున్నాం, అప్పుడు కూడా పరిష్కారం చేస్తామన్నారు. పరిష్కారం చేసింది లేదు. ఈ ఇష్యూ మీద ఇప్పటికీ 25 సార్లు గెలిచాం. ఇంక ఎన్నిసార్లు గెలుస్తాం? ఇంక మళ్ళా రాలేము. ఇప్పుడు ఇక్కడ నుంచి కదలలేము. వచ్చి పరిష్కారం చేస్తే కదులుతాం, లేదంటే ఇక్కడ అవుతాం. ఇంతకంటే ఇంకో మార్గం.